నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న అధికారిని వేధించి వేధించి ఆయన లీవ్ మీద వెళ్ళిపోయేలా చేశారు. ఫైనల్గా ఆయన ఆయన పర్సనల్ రీజన్స్తో ఆయన వెళ్ళిపోయాల్సి లీవ్లో వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెచ్చుకున్న అధికారి ఈ రవికిరణ్ రెడ్డి గారు. ఈయనకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారని చెప్పేసి నడుస్తున్న టాక్. అలాంటి అధికారికి పోస్టింగ్ ఇవ్వడంలో ఉన్న మర్మం ఏంటి? ఎందుకంటే అప్పుడు ములాఖతులు ఇవ్వలేదు. అప్పుడు జైలుకి వెళ్ళి అంటే ములాఖతులు చాలా ఇబ్బంది జైలు పెట్టారు. జైలు జైలు పైన డ్రోన్లు ఎగిరాయి. డ్రోన్లు ఎగిరాయి. చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాస్తే కార్యకర్తలను ఉద్దేశించి అది ఫేక్ లెటరు అని మాట్లాడాడు. ఉమ్, జైల్లో పెన్ కెమెరాలు పెట్టుకొని ఈయన సెల్లు చుట్టూ తిరిగారు. జైల్లో పెట్టిన నక్సలైట్లు ఎవరైతే చంద్రబాబు నాయుడు మీద అసాల్ట్కు పాల్పడిన నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో ఆ నక్సలైట్లు అందరూ వచ్చి ఈయన సెల్ చుట్టూతా తిరిగి వెళ్తూ ఉన్నారు. అదంతా ఈ రవికిరణ్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఉమ్. సో ఇంత దారుణంగా చేసిన అధికారికి మళ్ళీ టీటీడీలో పోస్టింగ్ ఇవ్వడం ఏంటి? అంటే పైన అంటే ఎక్కడో లోపం నడుస్తుంది. అంటే ఆ అధికార వ్యవస్థలో అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతున్నాయా, లేదంటే లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా? తర్వాత వీళ్ళ కోసం పైరవీలు చేశారంట. చిత్తూరు జిల్లా నాయకులు కొంతమంది పైరవీలు చేశారని చెప్పేసి టాక్ కూడా నడుస్తుంది. అలాగే ఇంతకుముందు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అంటే చంద్రగిరి అవును. ఎమ్మెల్యే గారి మీద హత్యాయత్నం జరిగిన వాటిలో నిందితుడు. ఆయన గారిని లుక్అవుట్ నోటీస్ ఇచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆపేసి అక్కడ తిరుపతి పోలీసులు అరెస్ట్ తీసుకొచ్చి 41 A 41 నోటీస్ ఇచ్చి కట్టి ఇచ్చి పంపించారు. పంపించేశారు. సో అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు టీడీపీ నాయకులు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఏంటి చిత్తూరు జిల్లా టీడీపీలో ఏం నడుస్తుంది? తర్వాత ఇలాంటి వివాదాస్పదమైన అధికారికి పోస్టింగ్ ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇది ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎట్ ద స్టార్టింగ్ డే, ఫస్ట్ డే, ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి పైరవీలు మొదలు పెట్టాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి కారు బయట పెట్టుకొని లోపలికి నడిచి రావాల్సిన ఈ జగన్మోహన్ రెడ్డిని వెనక ద్వారం గుండా లోపలి దాకా కారులో రానిచ్చే పరిస్థితిని కూడా ఈ టీడీపీ నాయకులే చేసుకున్నారు. అది మేమేదో వాళ్ళ మీద దయదలిచి ఇచ్చాం అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ మొత్తం అతనితోటి అంటకాగిన వ్యక్తుల ద్వారా జరిగిన ఒక ప్రమేయం, ఒక మంత్రి గారి ప్రోద్బలంతో ఇది జరిగింది అనేది ఆ రోజు పుకార్లు కూడా వచ్చాయి. ఆయన ఈ కారులో లోపల దాకా వస్తాడట, అక్కడ దిగి లోపలికి వెళ్తాడట. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసి ఆయనకున్న మిగతా ఎమ్మెల్యేలు చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు చేస్తారట. ఒక ఆర్డర్లో ఈ ఏబిసిడి ఆర్డర్లో వచ్చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు XYZ దరిదాపుగా చివరిలో వస్తాడు ఎమ్మెల్యేగా చేస్తే. దానికి కూడా పైరవీ చేసుకున్నారు. దానికి కూడా ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రోద్బలంతో జరిగింది. అది చంద్రబాబు నాయుడిని ఒప్పించి వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి మాత్రం? ఏదో ఆయన మీద ఎందుకు అంత జాలి దయ కరుణ? మాలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి చావచేత కొట్టినందుక? మా నాన్న లాంటి వాడిని కారులో వెళ్తున్న వాడిని లారీలతో గుద్ది చంపే ప్రయత్నం చేసినందుక ఆయన మీద జాలి చూపిస్తుంది మీరు? సిగ్గుండొద్దు మీకు మాత్రం? సిగ్గుండొద్దండి? చంద్రబాబు నాయుడిని అకారణంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెడితే కార్యకర్తలు, కింద ఉన్న కింది స్థాయి నాయకులు అందరూ బెంబేలెత్తిపోయారు తప్ప ఈ నాయకులందరూ బాగానే ఉన్నారు. మళ్ళీ సీట్లు తీసుకొని ఈసారి మనం గ్యారంటీ గెలుస్తామని సీటు తీసుకొని చంకలు గుద్దుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళతోటి మిలాఖత్ అయిపోతూ ఉన్నారు. దీంతో పాటుగా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర చాలా చాలా అనుమానించదగ్గ తరంగా కనిపిస్తా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో బీజేపీ వైపు వేళ్లు చూపించబడుతున్నాయి. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి ఇంకా అరెస్టు కాకపోవటం వెనక మళ్ళీ బీజేపీ వైపే వేళ్లు చూపించబడుతూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన ఈ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు నాయకులు ఎవరున్నారు చూడండి, వాళ్ళందరికీ అందులో వాటాలు ఉన్నాయి. అందుకోసమని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చిన మా దీంతో ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ కారణానికో వీళ్ళు ఒప్పుకుంటారు. ఏ కారణమో కాదు, మరికొన్ని కారణాలు ఉన్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ చేసిన తర్వాత కూడా రీచుల్లో ఉన్న ఇసుకకి మీద నియంత్రణ లేదు కాబట్టి ఎబ్బడ ముబ్బడగా జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ రేటుకి ఈ తెలుగుదేశం నాయకులందరూ అమ్ముకున్నారు ఇసుకని. ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల నుంచి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ రేటుకి అమ్మితే దాని మీద ఒక ఆకు ఎక్కువే చదివారు బాబు వీళ్ళు, ఇదిగో ఈ రేట్ అని మాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రీచుల్లో ఉన్న ఇసుకనంతటిని వీళ్ళు బాగా వెసపోయి ఉన్నారు. 5 సంవత్సరాలు బట్టి ఒక్క రూపాయి ఆదాయం లేక. అంటే ఆ, పై మనకి చెబుతారు చూడండి, అందరూ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎందుకు ఎగబడేది? పని చేసినా చేయకపోయినా ఉద్యోగం ఉంటుంది అనే దానికంటే కూడా ఆమ్యామ్యాలు, లంచాలు, పిక్కలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి. అసలు అందున ఈ పోలీస్ శాఖకి ఎంతమంది పరిగెత్తారు చూడండి. అందులో స్పెషల్గా ఇంకొకటి ఉంది, సారాయి పోలీస్ అని పిలుచుకుంటారు వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని. సారాయి పోలీస్ అంటే మామూలా అండి అని చెప్పుకునే పోలీస్ వాళ్ళని నేను 100 మందిని చూశాను. ఏంటంటే ఎక్కువ వస్తాయి, బాగా సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకోవడానికి వీళ్ళు కూడా అలవాటు పడ్డారు. ఎందు మా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన భార్య కుమారి పోయినసారి 2014-19 మధ్యలో వాళ్ళ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టామయ్యా, మాదంతా మాకు రావద్దా అంది. ఇప్పుడు కూడా తిరిగి అదే పని చేస్తా ఉంది. ఆ రోజు 2014-19 మధ్యలో ఏం పనులు చేశారో మళ్ళీ అదే. రేషన్ బియ్యం ఏంటి, రియల్ ఎస్టేట్ వెంచర్లకి డబ్బులు కట్టి తీసుకోవటం ఏమిటి, బార్లన్నిటినీ వాళ్ళ అనుయాయులకి చేత లాగేసుకుంటాం ఏమిటి, కేబుల్ టీవీలు మొత్తాన్ని ఆక్రమించుకోవటం ఏమిటి, ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. అందున ఆయన ఒక్కడనే అని పర్టికులర్గా పేరు చెప్పడానికి మా ఎమ్మెల్యే కాబట్టి చెప్పాను, కానీ మా దేశం అంతా రాష్ట్రం మొత్తంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఇదే చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి వేరే ఏం చేశారు చెప్పండి? ఇసుక రీచ్లో ఉన్న ఇసుక ఎంత ఉంది, దాని మీద ఏమి నియంత్రణ చూపించారు, అందులో అమ్ముకోని నాయకులు ఎవరు? గుండెల మీద చేసుకొని తెలుగుదేశం నాయకులను మాత్రం చెప్పమనండి. వీళ్ళు మీరు చె- కూడా ప్రలోభాలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆశ చూపిస్తారు. మీరు చెప్పిన దాంతో ఎమ్మెల్యే మీద పాటుగా మీరు చెప్పిన ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. అంటే ఒక షాపింగ్ మాల్ విషయంలోన ఆ, అప్పటి సాయి అంటే కార్తిక్ అని ఒక షాపింగ్ మాల్ ఉండేదండి. అవును నాకు సార్. తెలిసి అది పోరంబోకు స్థలం. అందులో ఏ కొంచెమో ఒక గుప్పెడో ఎవరిదో ల్యాండ్ ఉంది. దాన్ని మొత్తంగా అప్పుడు నేను నా కళ్ళతో చూశాను. అక్కడ ఒక పెద్ద కోరి ఉండేది, చెరువులాగా నీళ్లు నిండి ఉండేవి. అదంతా మొత్తం ఎవరిదో కాదు, అందులో గుప్పెడో ఎవరిదో ఉండి ఉంటుంది. చాలా వరకు పోరంబోకు స్థలం ఉంది అందులో. దాన్ని మొత్తం ఆక్రమించేశాడు ఈ తెలుగుదేశం నాయకుడే, అతను కూడా ఆక్రమించేసి దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న డబ్బుల్ని కింద ఈ స్థలం ఇచ్చాడు. మళ్ళీ అధికారం వచ్చింది కదా, ఆ స్థలం ఇచ్చింది తీసుకున్నాడు, ఏం చేశాడు, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు. అందులో పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షోరూమ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు అన్ని పెట్టేటప్పటికి కన్ను గుట్టేసింది. దాన్ని లాక్కోవటానికి విడదల రజనీ కూడా బోల్డంత ప్రయత్నం చేసింది. వాళ్ళ విడదల రజనీ బామ్మర్ది మాత్రం ఏం తక్కువ తిన్నాడా? అవును వాళ్ళు సార్. కూడా బాగానే తిన్నారు. బాగా ట్రై చేశారు ఒక దాని మీద. రైతు బజారు ఉంటే ఆ రైతు బజారు ముందు ఒక టీ కొట్టు పెట్టుకుంటానికి ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్కి ఇదిగో నెలకు మీరు ఇంత డబ్బులు కట్టాలి, ఎందుకంటే అక్కడ బాగా వ్యాపారం జరుగుతుంది. చుట్టుపక్కల స్కూల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, బిజీ సెంటర్ కావచ్చు, బాగా బిజీగా ఉండటం వలన అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది. ఆ వ్యాపారం చూడగానే అందరికీ కన్ను గుట్టేస్తుంది. ఇదిగో ఈ ప్లేస్ మీకు ఇవ్వాలి అని అంటే మాకింత హఫ్తా కట్టాలి, నెల నెల మీరు ఇంత డబ్బులు ఇవ్వాలని. మా రజనమ్మ అని గుండెలు బాదుకొని తిరిగాడు గెలిపించుకోవటానికి. ఒక బేకరీ ఓనర్, చిలకలూరిపేట మొత్తంలోనే అది ఫస్ట్ బేకరీ, బాగా పేరున్న బేకరీ. ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వ్యక్తులు అన్నమాట వీళ్ళు. ఆయన గుండెలు బాదుకొని తిరిగాడు, మా రజనమ్మ గెలిపించుకోవాలని. గెలిచిన మొదటి నెలలోనే ఇదిగో మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే మాకు నెల నెల ఇంత కట్టాలి అని అంటే గుండె పగిలి చచ్చిపోయాడు.
ఏమిటి, నేను గెలిపించుకుంది ఎందుక, నేను ఇంత ఖర్చు పెట్టుకుని ఆవిడ గెలిపించుకుంటే ఈ పని చేసిందా అని. ఇదంతా ఎవరిని చూసి నేర్చుకుంది ఆవిడ అంటే మళ్ళీ ఈయన చూసే నేర్చుకుంది. ఎందుకంటే ఈయన దగ్గర శిష్యరికం చేసిన వెళ్ళిన ఆవిడే ఈ ఎమ్మెల్యే గారి దగ్గర శిష్యరికం చేసి పక్క పార్టీలోకి వెళ్ళి అక్కడ సంపాదించుకోవటం మొదలుపెట్టింది, ఈయన అనుపానాలు మొత్తం బట్టి. మళ్ళీ వీళ్ళు గెలిచారు, ఇదే చేస్తారు. ఈ ఒక్కటే అని నేను చెప్పటం లేదు, రాష్ట్రం మొత్తం ఇలాగనే ఉంది. ఎవరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. ఈ అధికారులందరికీ కూడా పోస్టింగులు ఎలా వస్తున్నాయి అని అంటే, ఆ పోస్టింగుల్ని వీళ్ళు ప్రలోభాలకి గురి చేసి ఈ నాయకుల మొత్తాన్ని గురి చేసి వాళ్ళకి ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పి పై దాకా తీసుకెళ్ళి వాళ్ళకి ఆ పోస్టింగులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందరూ కలిసి పలానా వాళ్ళు ఇవ్వండి అని చెబితే ఈకేం చేస్తారు. అలాంటి దాంట్లో చివరికి చంద్రబాబు నాయుడినే బాగా వేధించి బాగా విసిగించి ఆయన్ని ఆయన ఇదిగో స- రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే వైద్యులు ఆయన బరువు తూకం అంటే జైల్లోకి వచ్చేటప్పుడు బరువు ఎంత ఉన్నాడు ఇప్పుడు ఎంత ఉన్నాడు చూసి తప్పుడు రిపోర్టు రాస్తే ఆ తప్పుడు రిపోర్టును రాపిచ్చి మరీ తీసుకెళ్ళింది ఇదిగో ఇదే ఈ రవికిరణ్ రెడ్డి. ఈయన మీద కనీసం ఎన్ని ఆరోపణలు. కనీసం ఇంటి నుంచి ఫుడ్ వస్తే దాన్ని కూడా అలౌ చేయలేదు, దాన్ని కూడా దాన్ని టెస్ట్ కూడా చేసి. అలౌ చేయకుండా మేము బాగా మంచి ఫుడ్డే పెడుతూ ఉన్నాం అని అంటే, ఆయన క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటే కన్ను ఆపరేషన్ చేయించుకుంటానికి కోర్టు ఎక్కడ బెయిల్ ఇస్తుందో అని ఎంత భయపడి చచ్చారు. ఏం అవసరం లేదు ఆయనకు, ఇప్పుడు ఏమి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని ఎన్ని అబద్ధాలు బొంకులు బొంకారు. మరి అలాంటి వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది అని అంటే అంతా డబ్బు మహిమ, ధనం మూలం ఇదం జగత్. ఖచ్చితంగా ధనం చుట్టూతోనే తిరుగుతూ ఉంది. అందులో ఈ కూటమి నాయకులు కూడా ఉన్నారు. ఈ కూటమిని పైనుంచి మేనేజ్ చేస్తున్న కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఉంది. ఎందుకయ్యా అని అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం వాళ్ళకు పడింది. అందుకని వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటే ప్రలోభాలకి డబ్బులకి లొంగిపోయి వీళ్ళు కొన్ని చేస్తా ఉన్నారు. అందరూ అందరే అని అనిపించేశారండి ఈ రోజున. కేవలం ఒక ప్రాంతం చెందిన వాళ్ళో ఒక పార్టీకి చెందిన వాళ్ళో ఒక కులానికి చెందిన వాళ్ళో కాదు, అంతా సర్వం సర్వం నాశనం చేసి పెట్టేసి ఉన్నారు. వ్యవస్థలు మొత్తాన్ని నిర్వీర్యం చేసి అవతల పాడేశారు. మంత్రి పదవుల దగ్గర నుంచి కింది నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఏమిటి మిగతా ఏమిటి ఎన్నెన్ని పోస్టులు అన్నిటికీ చూడండి మీరు. ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఎవరి గురించి అయితే మేము రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాను వీళ్ళందరి సంగతి తేలుస్తానని లోకేష్ అన్నాడు చూడండి, వాళ్ళందరిది కూడా చేసేది ఏమి లేదు. ఏదో 16 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పెట్టారు అని అంటే వాళ్ళని ఏం చేస్తారండి వీళ్ళు. ఏం చేశారు, కూర్చోబెట్టి శాలరీలు ఇస్తున్నారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టే ఢిల్లీలో గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని అడ్డంగా నరికేయకుండా కూర్చోబెట్టి మేపుతున్నారు సార్ బిర్యానీలు పెట్టి అని వీళ్ళందరినీ ఇళ్లల్లో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు. అప్పటికి వాళ్ళు ఏం చేశారు, ఇళ్లల్లో ఊరక ఖాళీగా కూర్చోకుండా జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటేను, ఆ విధంగా బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వస్తుంటేను కదూ వాళ్ళని రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమంది. లేకపోతే వాళ్ళని అనేవాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత దరిద్రం, వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా మనం కట్టే డబ్బుల్లో కదా, మనకు అడిగే హక్కు లేదా, కూర్చోబెట్టి ఎందుకు శాలరీ ఇస్తారు, మాకెవరే మాకెవరే సహకార పెన్షన్లు ఇస్తున్నాము అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్పొచ్చు. ఎవరి సొమ్ము, మీ సొమ్ము మా సొమ్మే కదా అది, మేము ట్యాక్సులు కడుతున్న సొమ్ము. వాటన్నిటినీ వీళ్ళు మేనేజ్ చేయటం కోసం ప్రతి ఒక్కళ్ళు కౌంటర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి డిఎస్పీని మారిస్తే ఇదిగో ఇంత రేటు, ఫలానా పోస్టింగ్ ఇప్పిస్తే ఇదిగో ఇంత రేటు, ఫలానా పదవి ఇప్పిస్తే ఇదిగో ఇంత రేటు, ప్రతి దానికి ప్రైస్ ట్యాగులు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి, చెల్లుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఒక్కడు ఏం చేయగలడు, వీళ్ళందరి సహకారం కావాల్సిందే కదా. ఎప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అధికారులు తప్ప వేరే కొత్త అధికారులు ఇప్పుడేం గాలిలోంచి ఆకాశంలోంచి ఊడి పడరు కదా, వీళ్ళతోటి పని చేయించుకోవాలి. 70% మంది
జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోవటం కానీ, ప్రలోభాలకు గురి లొంగిపోయి ఆయనకి భయపడి ఆయనకు లొంగిపోవటం కానీ, ఏ ఏ విధానైనా సరే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న వాళ్ళు 70% మంది ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఆ అధికారులందరికీ పోస్టింగ్లు ఇవ్వాల్సిన కర్మ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టింది. అందులో మళ్ళీ ప్రలోభాలు. ఏం చెప్పుకుంటాం ఇక దానికి? ఏం చేయగలుగుతారు? రెడ్ బుక్లో ఉన్న పేర్లు కూడా ఏవి జరగవు. గుమ్మనూరు జయరాంని ఏం చేశారో మిగతా అందరి పరిస్థితి కూడా అంతే. మూసుకొని తెచ్చుకొని ఆయన్ని పార్టీలో టికెట్ ఇచ్చి గుంతకల్లు ఎమ్మెల్యేని చేసి పక్కన కూర్చోబెట్టుకోలేదు గుమ్మనూరు జయరాంని. ఆయన మీదే ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు చేసిన తరువాత ఎవరికైనా ఇంతే జరుగుతుంది. అప్పట్లో బెంజకారి మినిస్టర్ కూడా అన్నారు ఆయన్ని. ఎన్నెన్ని మాటలు మాట్లాడారండి. ఇక ఊరకు కనిపిస్తుంది ఎవరయ్యా, పై కనిపిస్తుంది ఎవరయ్యా అంటే కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ, ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏం చేయలేదా? మిగతా వైసీపీ నాయకులు ఏం చేయలేదా? వాళ్ళందరినీ తెచ్చుకునే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళకు కావాల్సిన పనులని వీళ్ళు చేసి పెడతా ఉన్నారు. బాగా సంపాదిస్తున్నారు. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. చూద్దాం సార్, మరి ఇంత దారుణమైన అంటే అధికారికి కూడా పోస్టింగ్ ఇచ్చి పైరవీలకు లొంగారో లేకపోతే మీరు చెప్పినట్టు ధనం మూలం ఇదం జగత్తో తెలియదు. మరి ఖచ్చితంగా ఈ విషయంలో అంటే ఇంతకుముందు కూడా తప్పులు జరిగాయి. కొంతమంది అధికారులకి పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంలో కూడా మళ్ళీ పై వరకు వెళ్ళేసి వాళ్ళు తప్పును సరిదిద్దుకుంటారని చెప్పేసి, ఇలాంటి అధికారి అయితే నిజంగానే ఈయన అధికారి దారి తప్పి ప్రవర్తించే మాత్రం ఖచ్చితంగా ఆయన పోస్టింగ్కి అర్హుడు కాదు. ఆ విషయం ఆలోచిస్తారని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.